నమస్తే, వెల్కమ్ టు HMTV. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేశవ గ్రౌండ్ దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న 4 వ్యక్తులకు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 రామిరెడ్డి, లక్ష్మీనారాయణ అక్కడికక్కడ మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లారీ ఓనర్ వడ్డెశ్రీని కూడా మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. మరొకరు మెకానిక్ ఇంతియాజ్కు చికిత్స కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి లారీ బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న DSP బాబు ప్రసాద్, ట్రాఫిక్ CI మన్సూరుద్దీన్, 4వ పట్టణ CI విక్రమసింహ, 3 టౌన్ CI శేషయ్య, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేశవ గ్రౌండ్ దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న 4 వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 రామిరెడ్డి, లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లారీ ఓనర్ వడ్డెశ్రీని కూడా మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. మరొకరు మెకానిక్ ఇంతియాజ్కు చికిత్స కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి లారీ బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న DSP బాబు ప్రసాద్, ట్రాఫిక్ CI మన్సూరుద్దీన్, 4వ పట్టణ CI విక్రమసింహ, 3 టౌన్ CI శేషయ్య, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.